పూజయామి. ఇప్పుడు మనం స్వామికి ఏకవింశతి పత్రాలతో అర్చిద్దాం. మీరు తెచ్చుకున్న పత్రితో స్వామిని అర్చిస్తూ ఉండండి. ఇది గణపతి నిత్య పూజకి అవసరం లేదు, కానీ ఇది వినాయకుడి వ్రతంలో చేయాలి. సుముఖాయ నమః వాచీ పత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహదీ పత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః దాళిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. విభవత్రాయ నమః శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఈ ఏకవింశతి పత్ర పూజలో తులసి పత్రం వచ్చిందని కొంతమంది ఆ నామాన్ని తీసేస్తూ ఉంటారు. అలా తీయకూడదు. ఇది వినాయక చవితి రోజు మాత్రం చెయ్యొచ్చు తులసి పత్రంతో పూజ. ఇప్పుడు మనం వినాయకుడికి 108 నామాలతో అష్టోత్తరం చేద్దాం. ఈ అష్టోత్తరం చదివేటప్పుడు పువ్వులతో కానీ అక్షింతలతో కానీ స్వామిని అర్చించండి. ఈ అష్టోత్తరాన్ని ఏ ఇంట్లో అయితే చేస్తారో అక్కడ దినదిన అభివృద్ధి